మోదీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. 3 రోజుల పర్యటన కోసం మోదీ బ్రూనై, సింగపూర్ బయలుదేరి వెళ్లారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో బ్రూనైలో పర్యటించిన మోదీ అక్కడి నుంచి సింగపూర్ బయలుదేరారు. ఆగ్నేయాసియా దేశమైన బ్రూనైలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా పేరున్న బ్రూనై సుల్తాన్ హసన్ అల్ బల్కియా ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశ పర్యటనకు వెళ్లారు. అయితే మోదీ టూర్ సందర్భంగా బల్కియా విలాసవంతమైన జీవితం మరోసారి తెరపైకి వచ్చింది. భారత ప్రధాని తొలిసారిగా ఆగ్నేయ ఆసియాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి బయలుదేరిన మోదీ బ్రూనై చేరుకున్నారు. బ్రూనైతో 40 ఏళ్ల దౌత్య బంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా మోదీ 2 రోజుల పాటు బ్రూనైలో పర్యటించనున్నారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనై పర్యటనకు వెళ్లారు. బ్రూనై పర్యటన చేసిన మొదటి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. క్రౌన్ ప్రిన్స్ అల్ ముహతాది ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. 3 రోజుల పాటు విదేశీ పర్యటన కోసం వెళ్లిన మోదీ బ్రూనై, సింగపూర్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారు. బ్రూనై పర్యటన అనంతరం ప్రధాని మోదీ సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ ప్రధాని ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశాన్ని సందర్శించనున్నారు. ముస్లిం దేశమైన బ్రూనైలో 2021 జనాభా గణన ప్రకారం 44 లక్షల మందికి పైగా ముస్లిం ప్రజలు నివసిస్తున్నారు. జనాభాలో 82% మంది ముస్లింలు, 8% క్రైస్తవులు, 7% బౌద్ధులు, 4% ఇతర మతాల వారు ఉన్నారు. బ్రూనైలో చాలా మంది భారతీయులు వైద్యం, విద్యా బోధన, ఇంధన రంగాల్లో స్థిరపడ్డారు. భారత హై కమిషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం 14,500 మంది భారతీయులు బ్రూనైలో పనిచేస్తున్నారు. అందులో ఎక్కువ మంది ఉపాధ్యాయులు, వైద్యులు ఉన్నారు. బ్రూనై దారుస్సలాంలో అత్యధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. 1930 నుంచి భారతీయులు బ్రూనైకి ఉపాధి కోసం వచ్చారు. యూకే క్వీన్ ఎలిజబెత్ II తర్వాత ప్రపంచంలోనే అత్యధిక కాలం పాలించిన రెండో చక్రవర్తి సుల్తాన్ హసన్ అల్ బోల్కియాకు పేరుంది. హసన్ అల్ బోల్కియా అత్యంత సంపన్నుడిగా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో ప్రైవేటు కార్లను కూడా కలిగి ఉన్నారు. ఈ లగ్జరీ కార్ల విలువ సుమారు $5 బిలియన్ వరకు ఉంటుంది. హసన్ అల్ బోల్కియాకు విలాస పురుషుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఆయన పేరిట అరుదైన రికార్డులు ఉన్నాయి. ఈ సుల్తాన్ పూర్తిగా పాశ్చాత్య శైలిలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆ రాజకుటుంబం సంపద విలువ $40 బిలియన్ పైగా ఉంటుందని అంచనా. ఆయన సంపాదనలో ఎక్కువగా బ్రూనై చమురు, గ్యాస్ నిల్వల నుంచి వస్తుంది. 1946లో రాజకుటుంబంలో జన్మించిన సుల్తాన్ విద్యాభ్యాసం విదేశాల్లో జరిగింది. 19 ఏళ్ల వయసులో తన కజిన్ పెంగ్రియన్ అనకా సలేహ్ను వివాహం చేసుకున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి. ఆ తర్వాత బ్రిటన్లోని రాయల్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. తండ్రి పదవి నుంచి దిగిపోవడంతో 1968లో రాజుగా అధికారం చేపట్టారు. కేవలం ఒక్కసారి జుట్టును ట్రిమ్ చేయించుకోవడానికి లక్షల రూపాయలను మంచినీటి ప్రాయంగా వెచ్చిస్తారు. బ్రూనై రాజు హెయిర్ కట్ కోసం ఏకంగా 7,000 కిలోమీటర్లు తన ప్రైవేట్ జెట్లో 7,000 మైళ్లు ప్రయాణించి లండన్లోని ది డోర్చెస్టర్ హోటల్లోని మెఫెయిర్లో ఉన్న బార్బర్ వద్దకు వెళతారు. అక్కడ దాదాపు $20,000 భారత కరెన్సీలో దాదాపు 16.5 లక్షలు హెయిర్ కట్ కు వెచ్చించేవారు. బ్రూనై రాజుకు పెయింటింగ్స్ అంటే వల్లమాలిన అభిమానం. ప్యారిస్లో పియర్రీ అగస్టే రినోయిర్ వేసిన చిత్రాన్ని ఏకంగా $70 మిలియన్ వెచ్చించి కొనుగోలు చేశారు. సుల్తాన్ వద్ద 7,000కు పైగా లగ్జరీ వాహనాలు ఉన్నాయి. అందులో సుమారు 600 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయి. అదే ఆయనకు అధికారిక గిన్నిస్ వరల్డ్ రికార్డును సంపాదించి పెట్టింది. దాదాపు 450 ఫెరారీలు, 380 బెంట్లీలు ఉన్నాయి. హసన్ అల్ బోల్కియా గ్యారేజీలో ఫోర్షెస్, లాంబోర్గినీస్, మేబ్యాక్స్, జాగ్వార్లు, BMW, మెక్లారెన్స్లను కూడా ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన లగ్జరీ కార్లలో బెంట్లీ డామినేటర్ SUV ఒకటి. దీని విలువ సుమారు $80 మిలియన్. పోర్షే 911, హారిజన్ బ్లూ పెయిన్ X88 పవర్ ప్యాకేజీ, 24 క్యారెట్స్ బంగారు పూతతో కూడిన రోల్స్ రాయ్స్ సిల్వర్ స్పర్ ఉన్నాయి. ఆయన అత్యంత విలువైన కార్లలో ఇదొకటి. ఓపెన్ రూఫ్ కస్టమ్ డిజైన్ రోల్స్ రాయ్స్ బంగారంతో రూపొందించారు.
సుల్తాన్ 2007లో తన కుమార్తె ప్రిన్సెస్ మజీదేవా వివాహం కోసం కస్టమ్ గోల్డ్ కోటెడ్ రోల్స్ రాయ్స్ ను కొనుగోలు చేశారు. వీటిలో బంగారం పూత పూసిన రోల్స్ రాయ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచంలో ఉన్న 7 ఫెరారీ 456 జీటీ వెన్సీలో ఒకటి సుల్తాన్ వద్ద ఉంది. ఇక బ్రూనై సుల్తాన్ ఉండే భవనం పెద్ద కోటను తలపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్ గా పేరున్న సుల్తాన్ ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ లో ఆయన నివసిస్తున్నారు. ఈ ప్యాలెస్ గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఈ ప్యాలెస్ 2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం 22 క్యారెట్ల బంగారంతో అలంకరించారు. ఈ ప్యాలెస్ లో 5 స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్రూమ్లు, 257 బాత్రూమ్లు, 110 గ్యారేజీలు ఉన్నాయి. సుల్తాన్ కు ప్రైవేట్ జూ పార్క్ కూడా ఉంది. ఇందులో 30 బెంగాల్ పులులు, వివిధ పక్షి జాతులు ఉన్నాయి. ఆయనకు బోయింగ్ 747 విమానం కూడా ఉంది. 1984లోనే దీని నిర్మాణానికి $1.4 బిలియన్ ఖర్చు చేశారు.